175లో 151 వచ్చినా ఆయన విర్రవీగినారు. గుడ్డలిప్పి ఎగరంది ఒకటి ఇళ్ళు. కానీ ఇంత మెజార్టీని కాదని కాల తన్ని ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చినారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ టు దేర్ విజనం. ప్రజలకు ఇంత విజ్ఞతతో చేసినారు ఈ పని. కానీ ఇక్కడ జరిగింది ఏమంటే ఇంత జరిగినా కూడా జగన్లో ఇది లేదు. అతను ఇంకా పాత అలవాట్లతో ఉన్నాడు. ఆత్మావలోకనం చేసుకోవాలి ఎందుకు జరిగింది ఏమని. నేను ఇది చేసినాను అది చేసినాను. ఏం చేశావు? ఎవరు చేశావు? ప్రజల డబ్బుతో కోట్లు ఖర్చు పెట్టి వేరే దేశాలకు పోయేసావు. ప్రజల డబ్బు మీరు కానీ మీ పార్టీ క్యాడర్ కానీ కొంతమంది విచ్చలవిడిగా దోపిడీ చేసినారు. ప్రజా ఆస్తులంతా కొట్టేసినారు, నదులు కొట్టేసినారు, మట్టి గుట్టలంతా కొట్టేసినారు, మైనింగ్ ఇండస్ట్రీ నాశనం చేసినారు. సిస్టమ్స్ అన్నీ ఇదైపోయినాయి. ఈ వాతావరణంలో నిన్ను ప్రజలు తిరస్కరించిన కామన్. అది మేము ఎక్స్పెక్ట్ చేసాం. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదంటే అది నీ పొరపాటే. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి ఎప్పుడన్నా ఫీడ్బ్యాక్ తీసుకొని ఉంటే తెలిసిండడు. రాజులు వాళ్ళకు ఉండేటువంటి ఏజెన్సీస్ కాక వాళ్ళే మారువేషాల్లో అర్ధరాత్రులు తిరిగి దేశాల్లో విషయం కనుక్కుంటాడు. తన వాళ్ళ పరిపాలన గురించి ఏ విధంగా ఉందనేది చదివినాం చరిత్రలో. అటువంటిది నీకు ఇన్ని ఏజెన్సీస్ ఉండి ఇంత ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉండి కూడా ప్రజలు డైలీ మార్నింగ్ మీరు ఒక గంట స్పెండ్ చేసి ఫీడ్బ్యాక్ వచ్చేది ప్రజల దగ్గర నుంచి. ఎమ్మెల్యేలందరి దగ్గర వస్తే ఎమ్మెల్యేలు గ్రౌండ్లో తిరిగేవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ వచ్చేది. ఆఫీసర్లకు టైమింగ్ ఇచ్చి ఓపిక వింటగినా వాళ్ళు చెప్పేవాళ్ళు ఏం జరిగేది. కానీ మీరు అవన్నీ ఏం చేయక అంతా మీరు చేసిందంతా ప్రజలు ఒప్పుకుంటున్నారనే ఉద్దేశం మీరు పెట్టుకున్నారు. దాంతో దెబ్బతిన్నారు. ఈ దినము చేతులు జోడించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి. చేతులు జోడించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది చెప్పకపోగా వాళ్ళని బ్లేమ్ చేయటం ఏంటి? ఎక్కడ పోయినాయి? ఎలక్షన్ కమిషన్ కోసం చేస్తావా? ఎలక్షన్ బాగా జరగలేదని. ఇలాంటి వాళ్ళ అభిమానాలు ఎట్లా అభిమానాలను ఎట్లా అనుకున్నావు? కాదయ్యా, లెజిటిమేట్గా అడిగిన దానికి గుండు కొట్టి అతను ఒక డాక్టర్ని చంపేస్తుంది. ఎన్ని కారణాలు ఎప్పుడన్నా నువ్వు ఆలోచించినావు జరుగుతున్నాయి. నీ నీ అరాచక పరిపాలన వల్ల ఎవరు లాభపడుతున్నారో వాళ్ళు నీకు సపోర్ట్ చేసినారు. వాళ్ళని నీ చుట్టూ పెట్టుకొని నువ్వు నష్టపోయావు. కానీ ప్రజలు 5 ఏళ్ళు నష్టపోయారు. నేను లాస్ట్లో చూసాదాన్ని కళ్ళలో నీళ్ళు చూపుగా జారగా. 5 సంవత్సరాలు నువ్వు ఏడిపించినావు ప్రజలను. ఒక గంటే వాళ్ళు ఏడిపించేది. నువ్వు వేరే దేశాలకు పోతావు, నువ్వు తగినంత సంపాదించుకున్నావు, వెళ్ళిపోతావు. నువ్వేం ఆంధ్రప్రదేశ్ అంటే నీకేం అభిమానం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంతకన్నా అభిమానం లేదు. ఇందులో ఇది దిస్ హై టైమ్ యూ షుడ్ గెట్ ఇంట్రాస్పెక్షన్. ఆత్మలోకనం చేసుకోవాలి. చేసుకొని ఏంట్రా ఇది ఎందుకు జరిగింది, అసలు ఏం జరిగిందనేది నీకు తెలుసునా అని. కులాలే దూరం చేసుకున్నావు, సెక్టర్లే దూరం చేసుకున్నావు. తమాషం అంటే తప్పులు నీది పెట్టుకొని నువ్వు ప్రజలను నిందించడం ఏంటి? ప్రజలు అనుభవించారు నువ్వు పెట్టిన కష్టాలు. వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటేసిన అసలు లేట్ అవర్స్లో వచ్చి పోల్ చేసినారే వాళ్ళు మీ అభిమానస్తులు మీకు మీ స్కీమ్స్ వల్ల వచ్చినారని అనుకున్నారు మీరు అని ఈ చేలాలు చెప్పారు. కసికి వచ్చిన ఓటు, కసికి వేసినారు ఓటు. మాకు తెలుసు, నేను చెప్పాను మా వాళ్ళకు. అభిమానంతో ఎవడు కూడా ఇంత దూరంగా వచ్చి వేయడు ఇంత లేటుగా. కసి ఉంటేనే వాడు ఈ విధంగా వేస్తాడు. నేను 20 పాయింట్ ప్రోగ్రామ్ అప్పుడు ఈ స్కీమ్స్కి ఇన్ఛార్జ్ ఉంటుంది. ఎన్టీ రామారావు గవర్నమెంట్ 86లో ప్లానింగ్ మినిస్టర్గా. అప్పుడు ఈ స్కీమ్స్ ఆయన పైనే దేశంలోనే ఈ స్కీమ్స్ పెట్టిన వాళ్ళలో ఎన్టీ రామారావు
ప్రథముడు. ఆయన పోతాంటే సూట్ కేసులు కింద పెట్టి ఎయిర్పోర్ట్లో ఆయనకు కింద దండం పెట్టేవాడు భూమికి. అంటే అటువంటి వాతావరణంలో ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కటి ఆయన జోబులోంచి ఇచ్చినట్టు ఫీల్ అయినారు. అప్పుడు ప్రజల డబ్బే, ఇప్పుడు ప్రజల డబ్బే, ఎవరు జోబులోంచి చేయరు. అటువంటి అభిప్రాయం ఉండింది ప్రజలకు. అటువంటి అభిప్రాయం ఉన్నప్పుడే ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో మహబూబ్ నగర్లో పెట్టాము. కల్వకుర్తి ఓడిపోయాం. కల్వకుర్తి ప్రతి సంవత్సరము పాలమూరు లేబర్ అని ఇప్పటికి పోతుంటారు బాంబేకి, బెంగళూరుకి. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అక్కడ. అటువంటి ప్రాంతంలో పెడితే ఈ స్కీమ్స్ బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ఎవరు రాలే, ఆయన రెస్క్యూకి రాలే. అంటే వేరే వాళ్ళకు బాధ కలిగించినటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, దాన్ని కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఎన్ని నేను కొన్ని డీటెయిల్గా చెప్తాను. కడప యూనిక్ చేశాడు, ఆంధ్రప్రదేశ్ యూనిక్ స్టేట్గా చేశాడు ఈయన. యూనిక్ ఇన్ ద సెన్స్ దెర్ ఇస్ నో క్యాపిటల్ ఫర్ సమ్ ఇయర్స్. రాజధాని లేని రాష్ట్రంగా చేసేసినాడు. ఇటువంటి చాలా చరిత్రలో ఎవరు తప్పు చేస్తే ఆ తప్పు పైన కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ పైన కేసు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఏదో తప్పు యాక్సిడెంటల్గా ఒకటో రెండో జరగచ్చు, కానీ దట్ వాజ్ ఎ రెగ్యులర్ ఫీచర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీ మంత్రులు కానీ మీ లీడర్లు కానీ అందరని చెప్పను, కొంతమంది చాలామంది దోచేశారు మా రాష్ట్రాన్ని, దోచేశారు. ఎక్కడ పెట్టుకోవాలన్నది లేదు. మాల్థూజిన్ థియరీ ఆఫ్ పాపులేషన్ ఎకనామిక్స్లో ఆ విధంగా వచ్చింది. నీ నిక్కటంగా సంపాదించిన డబ్బంతా నేను ఎలక్షన్స్లో పెట్టావు. 30 రూపాయలు 40 రూపాయలు ఓటుకు ఇచ్చావు. ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఎవరు తిన్నారు? మీ పార్టీ వాళ్ళు తిన్నారా? ప్రజలు తిన్నారా? ఎవరు తిన్నా వాళ్ళు వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళకి ఓటేస్తారు.